విద్యుత్ చట్టంతో పాటు వాటన్నిటిని కూడా మేము ప్రజల యొక్క ఆమోదం పొంది, రైతుల ఆమోదం పొంది, మేధావుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని మేము ఈ చట్టాలని ప్రతిపాదిస్తాము అని. కానీ ఇవాళ జరుగుతున్నాయి, జీరాంజీ చట్టం చేసిన 25లో, అదే విధంగా మరి విద్యుత్ చట్టం చేసిన, ఎరువుల చట్టం చేసిన, ఇంకా రసాయనాల చట్టం ఇప్పుడు దారిలో ఉంది అంటున్నారు. మరి అది ఎప్పుడు తయారవుతుందో. అంటే ఈ తయారు కావటానికి చట్టాలన్నీ కూడా కార్పొరేట్ అధినేతలు అదానీ, అంబానీ వీళ్ళ ఆఫీసుల్లో తయారయ్యి పార్లమెంట్ కి వెళ్తా ఉన్నాయి. అక్కడ చట్టాలు చేయబడతా ఉన్నాయి. కానీ ఏ రైతుతో చర్చించట్లేదు, వ్యవసాయ శాస్త్రవేత్తతో చర్చించట్లేదు. ఇలా జరగకపోతే ఆ చట్టాలు ఎవరికి ఉపయోగపడతాయి? కార్పొరేట్లకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో చట్టాలు తయారవుతాయి. ఇది రైతులకు ఉపయోగపడే చట్టాలు కాదు. అందుకనే రైతు సంఘాలుగా మేము ఆందోళన చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ చట్టాలు రైతు శ్రమకి, రైతుని దోపిడీ చేసేటువంటి చట్టాలుగా భావించాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతా ఉంది. రేపు 26వ తారీఖు మరి ఈ చట్టాలన్నీ కూడా, వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటిది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ముందస్తు సమాచారం ఉంటుందో లేదో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాల రూపకల్పన జరుగుతా ఉంది. కాబట్టి ఇంత అన్యాయంగా మన స్వాతంత్రం సముపార్జించిన కాడి నుంచి మనం చూస్తున్నటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రాలకు కూడా పరిమితం కాకుండా, రాష్ట్రాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ చట్టాలు చేయటం అత్యంత దుర్మార్గం, అప్రజాస్వామికం. కాబట్టి దీన్ని, ఈ చట్టాలన్నింటినీ కూడా విత్డ్రా చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేసిందే చట్టం అన్నట్టు వ్యవహరించకుండా, రాష్ట్రాల ఇక్కడ ప్రజల యొక్క బాగోగులు, మంచి చెడ్డలు వీటిని దృష్టిలో పెట్టుకుని, రైతాంగం యొక్క, వ్యవసాయ రంగం యొక్క స్థితిగతుల్ని అర్థం చేసుకుని ఈ చట్టాల్లో మార్పులు తేవాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం నడిచే బాటలో వీళ్ళు కూడా నడిస్తే వీళ్ళ యొక్క పరిస్థితులు భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఆ వైపు దృష్టి సారించాలని. చట్టాలు చేయడంతో పాటు పరిశ్రమలకి రాయితీలు ఇస్తున్నారు, 90 పైసలకి భూమి ఇస్తున్నారు. ఇటీవల లోకేష్ 90 పైసలకు కాదు ఊరికి నేను ఇస్తానని చెప్పిన సందర్భం కూడా చూసాం. లోకేష్ కాదు, ఎవరున్నా కూడా అధికారంలో. ఇదే సందర్భంలో ఇదే రాయితీలు వ్యవసాయానికి ఎందుకు ఇవ్వరు? వ్యవసాయానికి రాయితీలు ఉండవు, పనిముట్లకి ఏదో నామమాత్రంగా రాయితీలు ఇచ్చామని చెప్పుకుంటారు. రైతు పండించే పంటకి ఎక్కడ కూడా ఈ సూచనలు చేసే, ఈ మధ్య వ్యవసాయానికి సూచనలు చేసే అధికారులు కూడా తగ్గిపోతున్నారు. అగ్రికల్చరల్ సైడ్ వచ్చి యువత లేకపోవడం ఇంకో మైనస్ తెలియదు. కానీ ఇదే సందర్భంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. యువతని వ్యవసాయం వైపు మళ్లించేటువంటి ఎటువంటి ప్రణాళికలు ప్రభుత్వాల దగ్గర లేవు. అగ్రికల్చరల్ వైపు వచ్చే యువత లేరు. వాళ్ళ ఇంజనీరో, డాక్టరో, ఇట్లా ఎంబీబీఎస్ వైపు, బీటెక్ వైపు వెళ్తున్నారు. ఈ విపత్తుకు కూడా ప్రధాన కారణం ఏంటి? ఇటువంటి దౌర్భాగ్య స్థితిలోకి ప్రభుత్వాలు ఎందుకు తీసుకెళ్తాయి వ్యవసాయాన్ని? అసలు ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలన చేయాలి. డాక్టర్ చదివినటువంటి ఆయన తన పిల్లల్ని, ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, మళ్ళీ డాక్టర్ వృత్తిలో ఉంచి తనకు వచ్చినటువంటి డాక్టర్ వృత్తిని వాళ్ళకి పంచాలని చూస్తున్నాడు. ఆ ఆదాయాన్ని వాళ్ళకి పెంచాలని చూస్తున్నాడు. లాయరు తన ఫ్యామిలీ మెంబర్స్ లాయర్లు కావాలనుకుంటున్నారు. సినిమా యాక్టర్లు మనం చూస్తూ ఉంటే అదే దోవలో పోతున్నారు. కాంట్రాక్టర్లు వాళ్ళ పిల్లలు కాంట్రాక్టర్లు కావాలనుకుంటున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావటం ద్వారా ఈ రాజకీయ వ్యవస్థలో ఉండాలని అనుకుంటున్నారు. కానీ రైతు మాత్రం, అయ్యా నేను పుట్టిన కాడి నుంచి ఈ బాధలు పడలేకుండా ఉన్నాం, ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు వ్యవసాయంలోకి రావద్దురా బాబు, మీరు చక్కగా ఏదైనా చిన్న ఉద్యోగమైనా, బంట్రోత్ ఉద్యోగమైనా చేసుకోండి, కానీ ఈ వ్యవసాయంలోకి రావద్దని తన మనోవేదనని ఆ రూపంలో వెల్లడిస్తా ఉన్నాడు. దీన్ని ఆలోచించకపోతే ప్రభుత్వాలు ఎట్లా వ్యవసాయం బతకాలి? వ్యవసాయం చేయకపోతే టాబ్లెట్లు దీన్ని బతుకుతామా? వ్యవసాయం చేయకుండా అది ఏ పంట అయినా కావచ్చు, అది హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు, అగ్రికల్చర్ క్రాప్స్ కావచ్చు, లేదు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు. ఇవన్నీ మరి ఉత్పత్తి జరగాలంటే ఖచ్చితంగా ఆ వ్యవస్థలో మార్పులు రావాలి. ఆ రకంగా మంచి గిట్టుబాటు ధర ఉండాలి. ఇటీవల కొంతమంది యువకులు ఉండాలి, ఖచ్చితంగా ప్రోత్సాహం ఉండాలి. ప్రోత్సాహం లేకపోతే ఇది జరగదు. మనం చూస్తా ఉన్నాం ఇతర దేశాల్లో. నేను అమెరికా 2 ఏళ్ల క్రితం ఒకసారి పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, అంటే వ్యవసాయకంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎన్ని నాకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో కొంత పరిశీలన చేశాం. చాలా పెద్ద పెద్ద కమతాలు ఉన్నాయి. అయినా వాళ్ళందరికీ మనలాగా చిన్న కమతాలు కాదు. వాళ్ళు మనంతా చిన్న చిన్న రైతులు. ప్రోత్సహిస్తే ఎంతకైనా తెగబడి వ్యవసాయం చేసేటువంటి మనోధైర్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో. కానీ అక్కడ వ్యవసాయంలో అక్కడ రైతులు నిలబడాలంటే ఖచ్చితంగా సబ్సిడీలు అత్యధికంగా ఇవ్వాలి, లేకపోతే వ్యవసాయం మానేస్తామని బెదిరిస్తారు రైతులు. మనకు ధైర్యం లేదు. ఆ రకంగా చెప్పేవాడు లేడు, చేసేవాడు లేడు.
ప్రభుత్వాలు ఆలోచించే దిశగా లేవు. ఎక్కడెక్కడో ఎన్నికల కోసమని అనేక పథకాలు పెట్టి ప్రజలకి రకరకాల రాయితీలు ఇస్తున్నారు కానీ డబ్బులు వెచ్చేస్తున్నారు కానీ వ్యవసాయంలో నిలబడటానికి, రైతు వ్యవసాయంలో ఉండటానికి, కౌలు రైతు వ్యవసాయంలో నిలబడటానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు లేవు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో 180% మంది పైగా కౌలు వ్యవసాయం చేస్తున్నారు. కౌలు రైతుల సంఖ్య ఎక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్. అయితే దురదృష్టం ఇంతమంది కౌలు రైతుల పక్షాన మరి నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు, మరి అనేక మంది మేధావులు చెప్తున్నారు ఇవాళ వ్యవసాయం అనేది కౌలు రైతుల చేతుల్లో ఉంది, దీన్ని కాపాడుకోవాలి, వాళ్ళని రక్షించుకోవాలి, వ్యవసాయంలో కౌలు రైతు కాడి కింద పడేయకుండా కాపాడితేనే ఈ వ్యవసాయ రంగం బతుకుద్దని చెప్తున్నారు. మరి కానీ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం 2011లో కౌలుదారీ చట్టం వచ్చింది. ఈ ప్రభుత్వాలు కొత్తగా వచ్చినటువంటి చట్టం కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చేదానికి దోహదపట్ల. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ యజమాని అంగీకారం ఉంటేనే మేము కార్డు ఇచ్చేటువంటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. భూ యజమాని ఎవరు ఒప్పుకుంటారండి కుమార్ గారు? భూ యజమాని ఎందుకు ఒప్పుకుంటాడు? పైగా వీళ్ళంతా కూడా కౌలు రైతులు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గాలకు చెందినటువంటి పేదవారు. వారికి ఒకవేళ భూమి పోతే మా చేతుల్లో ఉన్న భూమి పోద్దేమో అనేటువంటి ఒక దురభిప్రాయం వాళ్ళకు ఉంది. కానీ ఈ చట్టం మీ ద్వారా నేను రైతు కుటుంబాలకు కూడా తెలియజేయాలనుకుంటున్నా. ఈ సందర్భంలో ఈ కౌలుదారీ కార్డు ఏదైతే ప్రభుత్వాలు ఇవాళ ఇస్తున్నాయో అది కేవలం 10 నెలలు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత దీని అవసరమే ఉండదు. మళ్ళీ కొత్త కార్డు కొత్త సంవత్సరానికి తీసుకోవాలి. అందువల్ల 10 నెలల్లో వస్తే ఏ చట్టం ఆ భూమిని ఆ రైతు కాకుండా కౌలు రైతులకి దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీమాంసలు వదిలిపెట్టాలి. కౌలు రైతుకి అండగా రైతు కూడా నిలబడి అవసరమైనటువంటి కౌలు కార్డు గాని, లేదు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు గాని, లేదు బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు గాని, ఇవన్నీ కూడా ఆ రకంగా మరి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ రకంగా కౌలు రైతుల్ని రక్షించుకునే పరిస్థితి రావాలని చెప్పి ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కామెంట్ చేశారు ఒక చోట బహిరంగ సభలో, వ్యవసాయంలో వరి పండించొద్దు, అపరాల వైపు వెళ్ళండి, ఇవన్నీ కూడా షుగర్లు, బీపీలు లాంటివి వస్తున్నాయి, ఇవి చాలామంది తినట్లేదు కాబట్టి వరి పండించొద్దు అని చెప్పని. అంటే దీన్ని ఎలా తీసుకోవాలంటే రైతుని మరింత దిగజారుస్తున్నారా, లేదంటే అసలు వరి పండించడం మానేసేయండి వేరే పండించని చెప్తున్నారు, కానీ ఎక్కడ ప్రోత్సాహం ఇస్తానని మాత్రం అనౌన్స్ చేయాలి ఎక్కడ కూడా. కానీ దీన్ని ఎలా తీసుకోవాలి? అసలు వరి పండించొద్దంటే ఏమనుకోవాలి, ఇతర దేశాలు పంటలు పండించని చెప్తున్నాయి. వైద్యం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇతర దేశాల్లో. మన దేశంలో అసలు రైతుని పట్టించుకునే పరిస్థితి లేదు, పండించొద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఏ పంట అయినా పండించేటువంటి రైతాంగానికి వెసులుబాటు కల్పించాలి. ఆ పంట వేసే సమయం నుంచి విత్తనం అమ్ముకునేదాకా చాలా జాగ్రత్తగా ప్రతి అంశంలో కూడా వాళ్ళు ఆ రైతుకు తోడ్పాటు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దాంతోపాటు మద్దతు ధరలు సక్రమంగా లేకపోవటం, అమ్మినటువంటి సదుపాయాలు లేకపోవటం, ఎంతంతో దూరం తీసుకెళ్ళి రైతు పండించినటువంటి ఉత్పత్తుల్ని తీసుకువెళ్ళి అమ్మాల్సి వస్తుంది. ఒక ధాన్యానికి సంబంధించే అనుకుందాం, ఓకే, గత ప్రభుత్వం కన్నా త్వరగా డబ్బులు 24 గంటల లోపు డబ్బులు వేస్తా ఉంది గవర్నమెంట్. కానీ మిల్లర్స్ ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో దాన్ని మాత్రం ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా మిల్లర్ల యొక్క దోపిడీ, మధ్య దళారుల యొక్క దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో దాన్ని అరికట్టలేకపోతే, మార్కెటింగ్ వ్యవస్థని సరిదిద్దకపోతే ఇది బతికేటువంటి పరిస్థితి కాదు. అందువల్ల ప్రభుత్వాలు మాటలు చెప్పేదానికి చేతలకి తేడా ఉండాలి. మంచి దృక్పథంతో ఆలోచించి, మరి చంద్రబాబు గారు మీరు అంటున్నట్టు కొన్ని పంటలు వేయొద్దని, నిజమే, ఆ పంటలు వేసేటువంటి క్రమంలో ముందస్తు ఈ సంవత్సరం ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే ఏ రకమైనటువంటి ధర ఉంటుంది, అసలు రైతు ఆలోచించుకోలేకపోతున్నాడు. మరి ముందుగా మీరు కదా ఆలోచించి ప్రభుత్వాలు దాని మీద దృష్టి ఉండాలి. పంటల యొక్క పరిస్థితి మీద, ఈ పంటకి ఈ రేటు ఇవ్వగలుగుతామని ఒక ధైర్యాన్ని మరి రైతుకు అందిస్తే ఆ పంటే వేస్తాడు.